జయప్రకాష్ నారాయణ గారు, అరుణ్, ఆర్వి రామారావు గారు, సుబ్రహ్మణ్యం గారు, తిలక్ గారు, అందరికీ ముందుగా కృతజ్ఞతలు. జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడినా, అరుణ్ మాట్లాడినా, మిత్రులు మాట్లాడినా, ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు పుస్తకాలు రాస్తుంటారనే ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఎక్కడైనా వస్తుంది. ఇది అరుణ్ చాలా విపులంగా చెప్పినారు. రాజకీయాలు ఎట్లా మారుతున్నాయి, రాజకీయాల్లో విలువలు ఎట్లా మారుతున్నాయి, నిజాయితీ లేకుండా పోయింది, ఇవన్నీ ఆయన నిజాయితీ పరుల ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇవాళ రాజకీయాలు ఎంత అవినీతిమయమైనయో చెప్పే ప్రయత్నం చేసినాడు. ఆయన డైరెక్ట్గా రాజకీయాల అవినీతిని ఎత్తకుండా అప్పుడు నిజాయితీగా రాజకీయాలు చేసిన వాళ్ళ గురించి మాట్లాడినాడు. నేను ఇది ఒక పర్పస్తో రాసిన పుస్తకం. నిజానికి నేను ఇంగ్లీష్లో రాసినాను ఈ పుస్తకం నేను ముందు ఇంగ్లీష్లో రాసినాను. నేను ద డెక్కన్ పవర్ ప్లే అని ఇంగ్లీష్లో రాయడానికి కారణం ఏంటంటే, నేను దాదాపు ఒక 15 సంవత్సరాలుగా చాలా తరచూ ఢిల్లీ వెళ్తుంటాను. నేను 2010-11 సంవత్సరంలో నేను ఒక జాతీయ సంఘానికి, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాను. ఓ 4-5 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా, తర్వాత అధ్యక్షుడిగా ఉన్నాను అదే సంఘానికి జాతీయ స్థాయిలో. తర్వాత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఉన్నాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జాతీయ మీడియా సలహాదారుగా చేరినాక కూడా ఢిల్లీ తరచూ వెళ్ళడం జరుగుతుంది. ఈ 13-14 సంవత్సరాల కాలంలో బహుశా అరుణ్ 2 పర్యాయాలు లోక్సభలో ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈ అనుభవం ఉండుంటుంది. అక్కడ మేము కలిసేవాళ్ళు మీడియా వాళ్ళైనా, రాజకీయ నాయకులైనా, ఇంటలెక్చువల్స్ అయినా, ఇతరులైనా, వాళ్ళు ఎవరికి మన దగ్గర రాజకీయాలు ఏం చేస్తున్నాయి అనే విషయంలో సరైన అవగాహన ఉండదు. కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళకు సౌత్ అనేది పెద్దగా పట్టదు. ఢిల్లీకి కానీ, నార్త్కి కానీ సౌత్ అనేది పెద్దగా పట్టదు. వాళ్ళకి చాలా మిస్కన్సెప్షన్స్, రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల పట్ల, రాజకీయ పరిస్థితుల పట్ల సరైన అవగాహన ఉండదు. అవగాహన లేకపోవడం అట్లా ఉంచి పొరపాటు అవగాహన ఉండడం. ఇక్కడ రాజకీయాల గురించి, ఇక్కడ రాజకీయ నాయకులను గురించి వారు పెద్దగా తెలుసుకునే ప్రయత్నం చేయరు, పట్టించుకోరు. అందుకని నేనేమనుకున్నాను, నేను పెద్దగా 47-48 సంవత్సరాలు నేను తెలుగు జర్నలిజంలో ఉన్నాను, దాదాపు 50 సంవత్సరాలుగా. ఇంగ్లీష్లో ఎప్పుడు నేను పుస్తకం రాయలేదు, ప్రయత్నం కూడా చేయలేదు. ఈసారి నేను ఆ ప్రయత్నం చేయాలనుకొని ఇంగ్లీష్లో రాసినాను నేను డక్కన్ పవర్ ప్లే అని చెప్పి. ఈ ముగ్గురు ఎందుకు వస్తారు ఈ కవర్ పేజ్ మీద? ఈ ముగ్గురు ఎందుకున్నారంటే, గత 45 సంవత్సరాల కాలంలో, దాదాపు ఎమర్జెన్సీ అనంతరం 1978లో ఎన్నికలు జరిగినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి చాలామంది యువకులు వచ్చినారు. దాదాపు 100 మంది వరకు 24, 25, 26 ఏళ్ల వయసున్న యువకులు వచ్చినారు. వాళ్ళల్లో ప్రముఖులు వెంకయ్య నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కె కృష్ణమూర్తి గారు, జైపాల్ రెడ్డి గారు, అశోక్ గజపతి. జైపాల్ రెడ్డి గారు అంతకంటే ముందు ఒక టర్మ్ వచ్చినారు. సో వీళ్ళంతా కొత్తగా వచ్చినారు రాజకీయాల్లోకి యువకులు. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు ఇద్దరు ఒకేసారి శాసనసభ్యులుగా ఎన్నికైనారు. ఇద్దరు మంచి మిత్రులు, ఇద్దరు ఒకేసారి మంత్రులు కూడా అయినారు అంజయ్ గారి మంత్రివర్గంలో. ఆ తర్వాత భవనం, విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గాల్లో కూడా మంత్రులుగా ఉన్నారు వారిద్దరు. అప్పుడు మంచి మిత్రులు. తర్వాత వీరిద్దరు దారులు వేరేనాయి. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లోనే ఉంటూ కాంగ్రెస్లో అసమ్మతివాదిగా ముద్రేసుకొని, కాంగ్రెస్లోనే ఆయన తన పార్టీ వాళ్ళతోటి అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొని కూడా ఆయన కాంగ్రెస్ పట్ల విధేయతను వదులుకోకుండా చివరిదాకా కాంగ్రెస్లో ఉండి అందరినీ మెప్పించి ప్రజాభిమానం చొరగొని అద్భుతమైన నాయకుడిగా మారి ముఖ్యమంత్రి అయినాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మార్గం ఎంచుకున్నారు. కాంగ్రెస్లో ఆయన ఒకసారి ఓటమి చెందగానే వెళ్ళి తెలుగుదేశంలో చేరిపోయి కాంగ్రెస్ను వదిలేసి తెలుగుదేశంలో ఆయన ఏ రకంగా ప్రయాణం చేసినారు, ఆయన రాజకీయ ప్రయాణం ఎట్లా జరిగింది అనేది. సో ఇద్దరిని తీసుకొని
ఈ ఇద్దరు రాజకీయ ప్రయాణాలకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఎమర్జ్ అయినాడు? అరుణ్ చెప్పినట్టు కానీ అందరూ అనుకున్నట్టు కానీ నేను రాజశేఖర రెడ్డి అంటే వీరాభిమాని నేను. సరే జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చా అన్నాడు. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరంటే కూడా రాజకీయంగా నాకు అభిమానం ఉన్నది. అయితే ఇక్కడ చూడాల్సింది ఏమిటంటే వాళ్ళిద్దరి పట్ల అభిమానం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పట్ల పని కట్టుకొని వ్యతిరేకత ఉందని అనుకోవద్దు దయచేసి. ఇందులో రాసిన దాంట్లో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రయాణంలో కొన్ని ఇవి వస్తాయి. అంత మాత్రం చేత పని కట్టుకునేదో చంద్రబాబు నాయుడిని విమర్శించడానికో వ్యతిరేకించడానికో రాసింది కాదు. వెంకయ్యనాయుడు గారి గురించి ఎందుకు రాలేదని కొంతమంది అడిగారు. వెంకయ్యనాయుడు గారి ప్రయాణం పూర్తి భిన్నంగా జరిగింది. వారు ప్రత్యక్ష రాజకీయాల్లో 83 తర్వాత మళ్ళీ గెలవలేదు. 1-2 అటెంప్ట్స్ చేసినారు కానీ వారు ఆర్ఎస్ఎస్ రాజకీయాల నుంచి వచ్చినారు. పరోక్ష రాజకీయాల్లో ఆయన తలెత్తులు ఎదిగినాడు. ఆయన 2 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసినారు. చివరికి ఉపరాష్ట్రపతిగా పనిచేసి రిటైర్ అయినారు. పార్టీ జాతీయ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. కాబట్టి ఆయన ప్రయాణం వేరు. నేను ఈ ముగ్గురిది కంపారిటివ్ ఇది రాయడం కోసం అని చెప్పి, అది ఇంగ్లీష్ రీడర్స్ కోసం, ప్రధానంగా నార్త్ ఇండియాలో మన రాజకీయాల గురించి మరింత ఇంతకుముందు రాసినారు కొంతమంది. ఎన్టీ రామారావు గారి మీద పుస్తకాలు ఇంగ్లీష్లో వచ్చినాయి కొన్ని పుస్తకాలు. ఎన్టీ రామారావు గారి మీద రాసిన పుస్తకాలు లేదా ఇంగ్లీష్లో వచ్చిన కొన్ని పుస్తకాలు వ్యక్తి సెంట్రిక్గా జరిగినాయి. అంటే ఒక వ్యక్తి మీద, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని బుక్స్ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి మీద రైటర్ పేరు గుర్తులేదు కానీ గ్లోకల్ లీడర్ అని ఒకళ్ళు రాసినారు. గ్లోకల్ అంటే గ్లోబల్ కమ్ లోకల్, అంటే ఆయన గ్లోబల్ లీడరు లోకల్ లీడర్ కూడా అని. అంటే పూర్తిగా ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి రాసింది. అది ఎన్టీ రామారావు గురించి రాసింది. అట్లా కాకుండా ఈ ముగ్గురిని తీసుకొని కంపారిటివ్గా రాయాలి, వీళ్ళ ముగ్గురి రాజకీయ ప్రయాణాన్ని కంపేర్ చేయడం కోసం అని చెప్పి రాసిన పుస్తకం ఇది. తప్పనిసరిగా అందరు చదవాలనేది నా కోరిక. సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఇందులో ఇంకా కొన్ని ఎక్స్టెండ్ చేస్తే బాగుండేది, కొన్ని తగ్గిస్తే బాగుండేది అనే అభిప్రాయాలు కూడా వచ్చినాయి. నేను మళ్ళీ ఇది ప్రధానంగా ఏంటంటే ఢిల్లీకి సంబంధించిన ఒక పబ్లిషర్స్, రూపా పబ్లికేషన్స్ అని ఢిల్లీలో చాలా ప్రెస్టీజియస్ పబ్లికేషన్స్, అది వాళ్ళు అంగీకరించి పుస్తకాలు ఇంగ్లీష్లో తెలుగులో వేయడం అనేది కూడా నాకు ఈ పుస్తకం బాగుందని ఒక కితాబ్ ఇచ్చినట్టుగా భావిస్తాను నేను. ఏదైనా కూడా నేను ఇది పుస్తకం బాగుంది అని నేను చెప్పుకోవడం కరెక్ట్ కాదు. చదివినప్పుడు తప్పనిసరిగా ప్రతి మనిషికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, రాజకీయాల పట్ల ఒక అవగాహన ఉంటుంది. అందరం ముఖ్యంగా జర్నలిజం వంటి వృత్తిలో ఉన్న వాళ్ళం దగ్గరగా చూస్తాం రాజకీయ నాయకుల్ని, కాబట్టి చాలా విషయాలు తెలుస్తాయి. ఆ తెలిసిన విషయాల కారణంగా ఏర్పరచుకున్న కొన్ని అభిప్రాయాలు కూడా ఇందులో బహుశా వస్తే రావచ్చు. నేనేమి పూర్తిగా ఏమంటారు నిష్పక్షపాతంగా అబ్జెక్టివ్గా ఉన్నానని చెప్పుకోవడం లేదు. డెఫినెట్గా అరుణ్ చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారు నా అభిమాన నాయకుడు, జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చ కూడా ఉన్నట్టు కాదనడం లేదు. అంత మాత్రం చేత ఇది పూర్తిగా అసత్యాలు రాసినా కూడా, ఎందుకంటే చాలామందిని ఇందులో మేము అరుణ్ చెప్పినట్టు చాలామందితో మాట్లాడాము మేము. నా మిత్రుడు రామకృష్ణ ఉన్నాడు, నిజానికి ఈ పుస్తకం ఆయన రాసినట్టే అనుకోవాలి ఇది, ఎందుకంటే అంత రీసెర్చ్ చేసినాం మేము. చాలా పుస్తకాలు, దాదాపు ఒక 20-30 పుస్తకాలు రెఫర్ చేసినాం మేము ఇందులో చంద్రబాబు నాయుడు గారిని సమర్థిస్తున్న పుస్తకాలు కూడా, సమర్థిస్తూ రాసిన పుస్తకాలు, ఆయన చాలా గొప్ప నాయకుడు కూడా రాసిన పుస్తకాలని కూడా రెఫర్ చేసినాం. ఇందులో చాలా పుస్తకాలు రెఫర్ చేసిన, దాదాపు 2-2.5 సంవత్సరాలు మేము దీని మీద పనిచేసి ఈ బుక్ రాయడం జరిగింది. నేను ఇందులో చాలామంది వ్యాసాలు, అంటే నాయకుల పట్ల, రాజశేఖర రెడ్డి గారి పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల తమ అభిప్రాయాలు తెలుపుతూ చాలా సీనియర్ పాత్రికేయులు రాసిన వ్యాసాలని కూడా మేము ఇందులో కోట్ చేసినాం. పాలగుమి సాయినాథ్ లాంటి వాళ్ళను, ఎస్ వెంకట నారాయణ లాంటి వాళ్ళను, సంజయ్ బారు లాంటి వాళ్ళను, మానవ హక్కుల నేత బాలగోపాల్ లాంటి వాళ్ళను, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మేము ఇందులో రెఫర్ చేసాం. అంటే వాళ్ళు ఎవరి గురించి అభిప్రాయాలు చెప్పినారు అనేది కూడా ఇందులో వస్తుంది. అంటే దీంతో పాటు వీటన్నిటినీ చేసి నేను ఎట్లా చూసినాను ఈ రాజకీయాల్ని, ఎందుకంటే 78లో వాళ్ళు మొదటిసారి ఎమ్మెల్యేలు అయితే నేను 76లో వృత్తిలోకి వచ్చినాను. అంటే వాళ్ళు మొదటిసారి శాసనసభ్యులు అయిన దగ్గర నుంచి నేను రాజకీయాలు అనుకోకుండా, నేను మొదటి నుంచి కూడా రిపోర్టింగ్లో పొలిటికల్ బీట్లోనే ఉన్నాను, నాకు వేరే బీట్ లేదు.
కాబట్టి అరుణ్ లాంటి వాళ్ళందరికీ నేను బాగా తెలుసు. రాజకీయాలే కవర్ చేసేవాడిని, పొలిటికల్ బీట్లోనే ఉన్నాను. కాబట్టి ఈ నాయకులందరితో కూడా, చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నేను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ దీనిలో అనేక మార్లు వారిని కూడా కలుస్తూ ఉండేవాళ్ళం. వీళ్ళందరినీ దగ్గరగా అబ్జర్వ్ చేసినాను కాబట్టి నాకు ఇది రాయాలనిపించింది, రాసినాను. దయచేసి అందరూ చదవండి అని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కృతజ్ఞతలు. ఇంతసేపు ఓపికగా ఇక్కడ కూర్చొని విన్నందుకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.